guys, welcome to my vlog. This is Arun official. ఈరోజు అయితే మా చెల్లికి హాస్పిటల్ తీసుకెళ్తున్నా. నైట్ అంతా ఫుల్ జ్వరం. ఎందుకంటే ఒక 1 వీక్ కింద కాలేజ్ మెట్ల మీదకి వెళ్ళి కింద పడి కాలు బెనికింది. అందుకోసం హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే హాస్పిటల్కి వచ్చేసినాం. ఇది బోన్ హాస్పిటల్ కాదు, ఇది బోన్ సెట్టింగ్ సెంటర్. ఇదే బోన్ సెట్టింగ్ సెంటర్. ఈ బోన్ సెట్టింగ్ సెంటర్కి వచ్చినాం. బోనే ఏదో అయినట్టుంది, కాలంతా ఫుల్ గుంజుతున్నాయంట. ఫుల్ ఫీవర్ కూడా వస్తుంది ఇప్పుడు కూడా. అయితే కట్టేసిండు ఆయన, పట్టి కట్టేసి ఒక 3 days తర్వాత రమ్మన్నాడు. మళ్ళీ 550 అయితే తీసుకుని పట్టికి. కాలు కూడా చాలా ఉబ్బిపోయింది. ఫస్ట్ తగ్గి మళ్ళీ ఎక్కువైపోయింది. నిన్న షోర్మా తిని ఎందుకు నడిచిపోయినందుకు అయిపోయింది. అయితే మసాజ్ మిషన్ పెట్టిండు, నవ్వుతానే. ఆ మసాజ్ మిషన్ తోని చక్కిలు గింతలు అవుతున్నాయి, అందుకోసం నవ్వుతుంది. పెయిన్ అంతా మర్చిపోయింది మసాజ్ మిషన్ పెట్టంగానే. నవ్వుతున్నావా? ఇటు చూడు. అయితే ఇంటికి వచ్చేసినాం. ఇందాక పోయిన దగ్గర అయితే 10 minutes పట్టి కట్టడం అయిపోతే ఆయన ఒక 2 hours క్లాస్ తీసుకుంటూ అది చేయాలి, ఇది చేయాలి, టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవద్దు, న్యాచురల్ థింగ్స్ యూజ్ చేయాలి, ఏమైనా అయితే చిన్న దానికి టాబ్లెట్ వేసుకోవద్దని 2 hours చెప్పిండు ఆయన క్లాస్. అయితే ఒక 1 hour వరకు మంచిగా అనిపించింది, తర్వాత బోర్ అనిపించింది. నాకైతే నిద్ర కూడా వచ్చింది. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. కొద్దిగా మంచిగా అయిందని చెప్తుంది మా చెల్లి. చూడాలి రే, ఇంకో 2 days తర్వాత పిలిచిండు ఆయన. 2 days తర్వాత పోయి అది ఇప్పేసి మళ్ళీ కొత్తది కట్టించుకోవాలి. మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం పిజ్జా హట్కి, పిజ్జా తినడానికి. అది కూడా పైసలకి కాదు, పుక్కట్కి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాళ్ళు కూపన్స్ ఇస్తే తినడానికి వెళ్తున్నాం. 1000 rupees అని తెలియగానే నాయనగా ఇంకా 3 గాడిదలు వచ్చిర్రు పుక్కట్ అనగానే. మా తమ్ముడు, మా అన్న, మా చెల్లి. ఇప్పుడైతే ఆ పిజ్జా హట్కి పోయి గట్టిగా 1000 రూపాయలు పిజ్జా తినేసి, అది కూడా సరిపోతుందో లేదో 1000 రూపాయలది. ఇప్పుడైతే వచ్చేసినాం పిజ్జా హట్ కి. ఇగో మా గాడిదలు. పుక్కట్ అనగానే పుక్కట్ అంటే ఫస్ట్ దొంగ పుక్కడు తెలుసు కదా. ఆ రోజు ఏదో నేను తిట్టినా అని పెట్టేసిండు. ఆ నెత్తి చూడండి, ఆ నెత్తి, ఆ ముక్కు స్నాప్ తీస్తుండు. స్నాప్ ఇచ్చి ఎంత అంటే ఆయనకి ఆడు ఏడికి పోయినా స్నాప్ ఇస్తాడు, ఒక బాత్రూమ్ తప్ప. ఒకరోజు అయితే సగం యాపిల్ కొరికి దాని స్నాప్ పెట్టిండు మా వాడు. నిజంగా బల్బు ఫోటో తీసి 3 అని పెట్టి. అయితే ఇంకా షాకింగ్. ఇప్పుడైతే పెప్సీ గార్లిక్ బ్రెడ్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే పిజ్జా రావాలి. మా పందులు అయితే రెడీ ఉన్నాడు. వీడైతే రెడీ ఉంటాడు. గైస్ వచ్చిన 1 minute అయితే అంతా అయిపోయింది. ఇప్పుడు పిజ్జా వచ్చింది. ఇది ఒక 30 seconds అయిపోతుంది. ఇంకొక 2 minutes బయటికి కూడా వెళ్ళిపోతాం అంతా తినేసి. తినడం అయితే అయిపోయింది. 50 రూపాయల కడుపు నిండా తిన్నాం. నైట్ తింటామో లేదో తెలీదు. మా అన్న మాత్రం తింటాడు, నేను తింటా. బక్కోడే కానీ కట్టాడు. ఇప్పుడు మళ్ళీ స్టూడియోకి వెళ్ళిపోతున్నాం మా చెల్లికి డ్రెస్ కొనడానికి, చెప్పులు. ఆడిపోయి మళ్ళీ స్టూడియోలో వ్లాగ్ తీయనిస్తారో లేదో చూద్దాం. తీయనిస్తే తీద్దాం, లేకపోతే దొంగచాటుగా తీద్దాం. అందుట్లో ఏముంది. అరే వీడిని చూస్తే ఇయ్యరేమో నా వీడే దొంగలాగుంటాడు. మమ్మల్ని కూడా రానిస్తారో లేదో ఈడ కూడా దొంగలాగుంటని. ఇప్పుడైతే స్టూడియోకి వచ్చేసినాం మా చెల్లెలు షాపింగ్ చేయడానికి. అయితే బాయ్స్ సెక్షన్కి వచ్చేసినాం. ఈడేమైనా కొత్త స్లీపర్స్, ఏమైనా కొత్త స్టాక్ ఉంటుంది అన్ని చూడడానికి వచ్చినాం. కానీ అన్ని ఓల్డ్. ఇందుట్లో కొన్ని నేను కొన్నా కూడా అన్ని చూసా. కొంటా లేకపోతే లేదు. కొందామని అనుకుంటున్నా, కానీ కొత్త స్టాక్ అయితే ఏమీ లేదు. అందుకోసం ఏమి కొనా. షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి పోయి మళ్ళీ స్క్విడ్ గేమ్ చూస్తాం ఈరోజు. సీజన్ 2 చూసి 12 లేదా 1కి పడుకోవాలి. బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. చలో నా ఛానల్ అరుణ్ అఫీషియల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో బాయ్, గుడ్ నైట్.